అనుకుంటున్నావు నచ్చిన అమ్మాయితో తిరుగుతున్నా పెద్ద నేను అందగత్తని మందగత్తని అన్నట్టు లైఫ్ స్టైల్ చేయకు పండు. నాకు ఎందుకు అలా అరెస్ట్ చేస్తున్నావు ప్రతిసారి? మరి నేను వద్దనుకున్నప్పుడు వదిలే నన్ను. అసలు ఏంటి అనుకుంటుంది ఇంటికి వెళ్ళగలలే కొత్త షర్ట్ కొన్నా నాకు తెలియదు. నాకు అస్సలు తెలియదు. ఇంటికి వెళ్దాం బాగున్నావు. ఏంటి బాగున్నావు ఏంటి అసలు చెప్పలేగా ఏంటి ఇలా చింపిస్తావు? సరే నీకు షర్టే కదా కావాలి. బొంగుని షర్ట్ షాప్ తీసుకెళ్తాం. ఒక షాప్ తీసుకెళ్తున్నా. షాప్ తీసుకెళ్ళక నాకు తెలిసిన షాప్ ఒకటి ఉంది. షాప్ కి వెళ్దాం. కానీ కాంప్లెక్స్ ఆఫర్స్ తక్కువ ఉంటేనే. ఆఫర్ లోనే ఉన్నాయి లేకపోతే కొను. షాప్ లో కూడా రాను. సరే ఫస్ట్ చూపెడుతుంది ఆ షాప్. ఓకే గైస్, ఏదో షాప్ ఉందని చెప్తున్నాడు. 222 అంట, కాంప్లెక్స్ అంట, మరి ఎక్కడో నాకు తెలీదు. సో ఆ షాప్ దగ్గరికి వెళ్తాం ఇప్పుడు. ఆఫర్స్ లేకపోతే నా కొడుక్కి షర్ట్ అంటూ కొనడం ఉంది. సో షాప్ ఇదేనా? పెద్ద షాప్ అన్నా? చిన్న షాప్ లో కనబడుతుంది. లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకే ఓకే పద. సో గైస్ చూడండి, ఏదో షాప్ తీసుకొచ్చాడు. 222 అంట. చూద్దాం ఎంత వరకు ఉంటుందో షాప్. ఈ షర్ట్ చిరిగిపోయింది. షర్ట్ అంటే తర్వాత చెప్తున్నాయి. మనకి ఆఫర్లే ఎందుకు లేదురా, మన మంచి ఆఫర్ నడుస్తుంది. ఏంటనుకుంటున్నావు? నీ ఫోన్ నంబర్ తో లాస్ట్ 2 digits తోనే ఎంత ఉంటే అంత డిస్కౌంట్. అయితే 40% డిస్కౌంట్. మీ షాప్ లో ఆఫర్స్ ఉంటాయని చెప్పి నాతో గొడవ పడి మరి తీసుకొచ్చాడు. సో చూద్దాం, ఒప్పించండి తనకి మంచి బట్టలు. గైస్ మీకు బయట నుంచే షాప్ చూస్తే నేనే కూడా ఏదో అనుకున్నాను. సో లోపలికి వచ్చాక వీళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ అవని ఏదైనా చాలా బాగుంది. బట్టలు కూడా చాలా బాగున్నాయి. సో ఈ షాప్ కూడా ఎక్కడ ఉన్నదో కూడా చెప్తారు. చెప్పన్నా. 222 ఫ్యాషన్. సో తప్పకుండా ఎవరైతే ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి, మీరు తప్పకుండా ఎవరైతే రాలేదో వాళ్ళు కంపల్సరిగా రావాలి. సో గైస్ వస్తారని అనుకుంటున్నా.